జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందిటి భాగములో మనము భగవానుడు ఎలా సనాతనమైనటువంటి వాడో, ఈ నశించిపోయేటువంటి సమస్త భూతములందు ఉండి కూడా తాను ఎలా నశించడో, ఆ తత్వాన్ని మనం ఎలా అనుభవించాలో సవిస్తరంగా మనము తెలియచేసుకున్నాం. దాన్ని భగవత్తత్వాన్ని మరికొంత మనకి భగవానుడు తెలియచేస్తూ, అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. దానిని అవ్యక్తమనియు అక్షరమనియు పరమగతి అని కూడా చెప్పుదురు. అది నా నిలయము. దానిని పొందిన వారు తిరిగి ఈ లోకమునకు రారు అన్నారు. క్రిందటి శ్లోకములో చెప్పినటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో దానిని అవ్యక్తము, అది వ్యక్తము కానిది. ఈ భౌతికములో అది వ్యక్తము కానిది. అలానే అక్షరము అంటే నాశనము లేనిది. అది పరమగతి. అందరికీ కూడా గతి ఏమై ఉన్నదంటే ఎప్పటికైనా అదే మూలము అదే ఉన్నది కనుక అదే పరమగతి అని కూడా చెప్పుదురు. అదే నా నిలయము. అటువంటి అందరికీ పరమగతి ఏదైతే ఉందో, అక్షరం ఏదైతే ఉందో, అవ్యయమైనది ఏదైతే ఉందో, అటువంటి స్థితి, ఆ స్థానం ఏదైతే ఉందో అదే నా నిలయము. కనుక భగవంతుడు ఎక్కడుంటాడంటే అటువంటి స్థానమే పరమాత్మ నిలయము. దానిని ఎవరైతే ఇటువంటి స్థాయిని అనుభవిస్తారో అదే పరమాత్మకు నిలయమవుతుంది. దానిని పొందిన వారు తిరిగి ఈ లోకమునకు రారు. అటువంటి పరమాత్మ నిలయమైనటువంటి ఆ స్థానాన్ని ఎవరైతే పొందుతారో, అనుభవిస్తారో, ఎందుకు అంటే పొందుతారో అన్నప్పుడు పొందితే పొందినవాడు పొందబడినవాడు వేరుగా ఉండరు. పొందినవారు పొందబడినది ఏకమైన స్థితి, అది ఒక్కటైపోయినటువంటి స్థితి కనుక అనుభవిస్తారో అటువంటి వారు తిరిగి ఈ లోకమునికి రారు. అగ్నికి ఆహుతి అయిపోయినటువంటిది ఒక వస్తువు ఎలా అయితే మళ్ళీ వ్యక్తిత్వాన్ని బయటికి ప్రదర్శించలేదో, మళ్ళీ తన రూపాన్ని ప్రదర్శించలేదో, అలాగే పరమాత్మ అనుసంధానమైపోయినటువంటి జీవాత్మ మళ్ళీ తిరిగి బయటికి వ్యక్తము కాదు, బయటకు వచ్చేటువంటి అవసరమే లేదు దానికి. కనుక అటువంటి వారు, దాన్ని పొందిన వారు తిరిగి ఈ లోకమునకు మళ్ళీ జన్మ పరంపరలకు రావలసిన అగత్యమే లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశదం చేశారు. కావున ముక్తి అంటే మోక్షము అంటే ఆ పరమగతియే మోక్షస్థానము. అటువంటి పరమాత్మ యొక్క అనుభవమే ముక్తి స్థానము. అదే భగవంతుని యొక్క నిలయమై ఉన్నది. దానిని పొందగలిగినదే ఈ యొక్క అక్షర పరబ్రహ్మతత్వం అని మనము అర్థం చేసుకోవాలి. పురుషస్య పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాం తస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. అర్జున, సమస్త భూతజాలమును ఎవని ఎందైతే నిలిచియున్నదో, ఎవ్వడు అంతటను వ్యాపించి ఉన్నాడో అట్టి పరమపురుషుడు అనన్య భక్తి వలన మాత్రమే లభించగలడు అన్నారు. మరలా ఇక్కడ భక్తిని తీసుకొచ్చారు భగవానుడు. ఎలా అంటే ఎవరైతే సమస్త భూతములను కూడా ఎవని ఎందైతే నిలిచి ఉన్నదో, ఈ సమస్త భూతకోట్లు యావత్తు కంటికి కనిపిస్తున్నటువంటి యావత్తు భూతములు కూడా దేని ఎందైతే నిలిచి ఉన్నవో, ఎవరి ఆధారంగా ఇవన్నీ నిలిచి ఉన్నాయో, ఎవరైతే అంతటా వ్యాపించి ఉన్నాడో, లేని చోటంటూ లేదో, సర్వము తానే వ్యాపకమై ఉన్నాడో ఆ పరమపురుషుణ్ణి ప్రాప్తింప చేసుకోవాలంటే మరి ఎలా సాధ్యమవుతుంది, దేనివల్ల సాధ్యమవుతుంది అంటే మరలా ఇక్కడ తీసుకొచ్చి చూడండి, అధ్యాయములో మనకి యోగము చెప్పారు, జ్ఞాన భావన చెప్పారు, చివరికి భక్తి భావన చెప్తున్నారు. భక్తి స్థితి. ఇంతటి అనుభవాన్ని కూడా పొందాలి అంటే మళ్ళా అనన్య భక్తి ఉండాలి అన్నారు. ఇది అన్ని అధ్యాయాల్లో కూడా మనకి ముగింపులో తప్పకుండా ఈ భక్తి భావాన్ని లేవనెత్తుతూనే వచ్చారు పరమాత్మ. అంటే భక్తి లేకుండా ఏ యోగము రాణించదు అనేది మనం తెలుసుకోవాలి. అయితే భక్తి అంటే ఏమిటి?
భక్తి అంటే గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టి కొబ్బరికాయ కొడడం అనేది భక్తి కాదు, అది గుర్తించాలి. పరమాత్మ యొక్క గొప్పదైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ స్థితిని ఎరుక కలిగి దాని యందు ప్రియత్వ భావన, అలాగే విశ్వాస భావన ఎంతైతే ఎక్కువగా అధికంగా మనం నింపుకుంటామో అదే భక్తి. అంతే తప్ప ఏదో నామకహా చేసేవన్నీ కూడా భక్తి అనిపించుకో. భౌతికంలో మనం చేసేటువంటి ఆడంబర భక్తులేవి కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పిన భక్తి కాదు. ఎందుకంటే భక్తి వల్లే భగవంతుడు అంతటి గొప్ప స్థితి కూడా భక్తి వల్ల లభిస్తుంది కనుక నేను భక్తుణ్ణి అని అక్కడెక్కడెక్కడ తిరిగి ఏదో చేసేసి ఇది వల్ల ఏమీ రావడం లేదు అనుకునేది కాదు. భక్తి అంటే అచంచలమైనది, ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా కించిత్తు కూడా దాంట్లో ఎక్కడ చపలత్వము లేనిది. అంటే ఒక్క పరమాత్మని తప్ప ఇంకా అన్యము వైపు చూడనిది. ఆ మనస్సు కానీ బుద్ధి కానీ దృష్టి కానీ ఏది కూడా ఈ ఇంద్రియాలు కానీ విషయాల వైపు తొంగి చూడనిది. అది ఒక్కటే పరమ లక్ష్యముగా పరమగతిగా ఎంచుకున్నటువంటిది. అటువంటి స్థితి ఏదైతే ఉందో అది భక్తి అనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన భక్తి అటువంటి భక్తి. అంతే తప్ప ఈ యొక్క నాశవంతమైనటువంటి క్రియల కోసము, నాశవంతమైనటువంటి వస్తుజాలము కోసం, భోగాల కోసము భగవంతుణ్ణి అక్కడ ఎరగా పెట్టి భగవంతుని నెపంగా పెట్టుకుని చేసేది భక్తి కాదు. వీటన్నింటి కోసము ఆయన అర్థించి ఏదో రూపంగా ఫలాన్ని ఆశించేది భక్తి కాదు ఇక్కడ. అది ప్రాప్యస్థానముగా, అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి ప్రాప్యస్థానంగా ఎవడైతే ఎరుంగుతాడో, అంతకు మించి మరొక్కటి లేదు అనే నిశ్చయం కలిగి ఉంటాడో, ఇంక ఏ వైపు కూడా వాడు దిక్కులు చూసే అవసరము కానీ అగత్యము కానీ లేనటువంటి వాడే ఉంటాడో అదండి ఇక్కడ చెప్పిన భక్తి. అటువంటి భక్తి వల్ల మాత్రమే నేను లభిస్తాను. అక్కడే అది ఆశ్రయస్థానము కనుక ఎప్పుడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో పరమాత్మని, అదే తనకి ఆశ్రయస్థానము. అటువంటి స్థితిని ఆశ్రయించదగిందని తెలుసుకుంటాడు. అది ఎప్పుడైతే నిశ్చయంగా ఆశ్రయస్థానం తెలుసుకుంటాడో, దాన్ని పట్టుకుంటాడో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని ఇంకా విడిచిపెట్టడు. విదిలించినప్పటికీ కూడా వదలడు. విశ్వాసపాత్రుడు ఒకవేళ యజమానికి కోపం వచ్చి ఏదైనా విదిలించినా తిరిగి మళ్ళీ తాను ఆలింగనం చేసుకుంటాడు, అక్కును చేర్చుకుంటూ ఆ పాదాలని పట్టుకుని వదలడో, ఆ విధంగానే పరమాత్మని అన్యదా లేనటువంటి వాడే సర్వము తానైన భావనతోటి పరమాత్మే పరమగతిగా నమ్మి ఎల్ల వేళలా కూడా ఏ యొక్క స్థితి లభ్యమైనా లభ్యం అవ్వకపోయినా, ఏ యొక్క అనుభూతి కలిగినా కలగకపోయినా, ఎందుకంటే చాలామంది చెబుతూ ఉంటారు ధ్యానములో మాకు ఈ అనుభూతి కలిగింది, అది కలగలేదు, రాలేదు అని నిరాశపడుతూ ఉంటారు. ఇది కూడా లెక్కించినటువంటి వాడే వచ్చినా రాకపోయినా ఏమైనా ఆశ్రయస్థానాన్ని మాత్రం విడిచిపెట్టడు. జీవితంలో ఎన్ని సంకట పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా, ఏమైపోయినప్పటికి కూడా, అది ఇటుగా అయినా ఏమైనా సరే ఆ స్థానాన్ని మాత్రం వదిలిపెట్టడు. అదే నిశ్చల భక్తి, అదే వాస్తవ స్థితి, అదే యథార్థమైన స్థానము. దాన్ని నిరంతరము కూడా నిలుపుకుంటూ ఉంటాడు. అటువంటి అనన్య భక్తి వల్ల మాత్రమే లభిస్తుంది అటువంటి ఉత్తమ గతి. ఇటువంటి అనన్యమైన భక్తి ఉన్నవాడికి మాత్రమే, అంత పట్టుదల కలిగి ఏ రకమైన ఫలమును వాంఛించుకున్నటువంటి వాడై, నిశ్చలుడై, నిర్మలుడై, నిష్క్రియుడై, ఏ విధంగానూ కూడా పరమాత్మయే తప్ప అన్యం వెరుంగా అన్నటువంటి శుద్ధత్వము కలిగినటువంటి వాడికి మాత్రమే లభ్యమయ్యేటువంటి స్థితి. కావున ఇటువంటి ఆనందాన్ని పొందాలి అంటే మరలా అటువంటి జ్ఞానము ఇంతవరకు చెప్పుకొచ్చినదంతా కూడా జ్ఞానము యోగము జోడించుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ వచ్చారు. కానీ ఆయన యొక్క ఉత్కృష్ట స్థితిని భావనలోకి తెచ్చుకోమని, దాన్ని నిరంతరము తలచి స్మరించమని, శృతిలో ఉంచుకోమని చెబుతూ జ్ఞానాన్ని ప్రస్తావన చేస్తూ యోగాభ్యాసాన్ని చక్కగా దాన్ని ఎలా చేయాలో, అంత్యకాలమునందు ఎలా జీవుణ్ణి మనం ఉద్ధరించుకోవాలో కూడా తెలియచేస్తూ ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ చెబుతూ చివరికి తీసుకొచ్చి భక్తి యోగాన్ని ప్రస్తావన చేశారు. అంటే ఆ రెండింటికి తోడుగా ఎప్పుడూ కూడా ఈ భక్తి ఉండనే ఉండాలి. తప్పకుండా ఈ విశ్వాసం, ఈ నమ్మకం, ఈ ప్రేమ, ఈ ప్రియత్వం ఇవన్నీ ఉంటే
ఆ రెండు కూడా నీకు పరమాత్మ అందిస్తూనే ఉంటాడు. చెప్పాలి అంటే అవేమీ లేకపోయినా యోగము జ్ఞానము తెలియనివాడు కూడా భక్తి ఉందనుకోండి, నిర్మలమైన భక్తి ఉందనుకోండి, నిశ్చలమైన భక్తి ఉందనుకోండి, అటువంటి వాడిని కూడా ఉద్ధరిస్తాడు ఆయన. మున్ముందు అధ్యాయాల్లో తెలియచేస్తాడు. వాడికి యోగ ప్రాప్తి, జ్ఞానప్రాప్తి అన్నీ పరమాత్మ అందిస్తాడు. కావున ఎప్పుడూ నీకు యోగము లభ్యమైన, జ్ఞానము లభ్యమైన విడవకూడనిది ఏమిటి అంటే భగవంతుని యొక్క శరణాగతి. దాన్ని ఎప్పుడు కూడా విడవలసిన అవసరమే లేదు. అది విడిచిపెడితే నీకు అహం వస్తుంది, మళ్ళీ నేననేది పుడుతుంది, మళ్ళీ అందులో పడిపోతాం. కనుక నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత ఉన్నత స్థానంలోకి ఎదిగిపోయినా, ఎంతోమందికి నువ్వు ఆదర్శవంతుడు అయిపోయినా, ఒక పీఠాధిపతి అయిపోయినా, ఎన్నైపోయినా భగవత్ శరణాగతి మాత్రం ఎన్నడూ విడవకూడదు. అది ఎప్పుడూ కూడా నీకు సహజ స్వభావం అయిపోవాలి. అలా ఉన్నవాడిని పరమాత్మ ఎప్పుడు ఉద్ధరిస్తాడని మనము ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతవీరా, యోగులు ఏ కాలమున మరణించి ముక్తిని పొందుదురో, ఏ కాలమునందు దేహమును వదిలి పునర్జన్మ పడేదురో వాటిని చెప్పెదను వినుము అని చెప్పి, ఇక్కడ కాలానుగుణంగా యోగులు ఏ కాలములో మరణిస్తే వారికి మోక్షం వస్తుందో, అదేవిధంగా ఏ కాలములో కనుక దేహాన్ని విడిచిపెడితే పునర్జన్మ వస్తుందో మనకిప్పుడు భగవానుడు తెలియచెప్తున్నారు. అగ్ని జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అగ్ని ప్రకాశము పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము అనేటువంటి మార్గమును ప్రయాణించినటువంటి బ్రహ్మోపాసకులు బ్రహ్మమును పొంది తిరిగి రారు. అదే విధముగా పొగ, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయన మార్గమును ప్రయాణించినటువంటి యోగి చంద్రాది లోకములను పొంది మరలా జన్మమునకు వచ్చును అన్నారు. అంటే ఇక్కడ రెండు మార్గాలు మనకి తెలియచేశారు. ఉత్తరాయణము, దక్షిణాయనం అని చెప్పారు. ఈ ఉత్తరాయణము దక్షిణాయనాన్ని తెలియచేస్తూ ఉత్తరాయణాన్ని చెప్పినప్పుడు అగ్ని ప్రకాశము, పగలు, శుక్లపక్షము ఈ నాలుగింటిని జోడించారు. అంటే ఇవన్నీ ప్రకాశవంతమైనవి. అగ్ని ప్రకాశమే, పగలు ప్రకాశమే, అలాగే శుక్లపక్షము ప్రకాశవంతమైనది. అలాగే దక్షిణాయన మార్గాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు పొగ, రాత్రి, కృష్ణపక్షం చెప్పారు. అంటే అన్ని చీకటిని సూచించే. కానీ ఈ రెండు విధానాల్ని మనం తెలియచేసినప్పుడు మనకి కొంత ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. ఎలా అంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఉత్తరాయణంలో చనిపోయిన వారందరికీ కూడా ముక్తి అని చెప్తుంటారు. అంటే దక్షిణాయనంలో చనిపోయిన వారికి ముక్తి లేదు అని కదా అర్థము. మరి ఆ విధంగా చూసుకుంటే ఉత్తరాయణ కాలంలో ఎందరో నికృష్టమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు, పాపులు కూడా చనిపోతూ ఉంటారు. అలాగే దక్షిణాయన కాలంలో యోగులు, మహనీయులు కూడా మరి దేహత్యాగం చేసిన వారు ఉన్నారు. అంటే మరి దీన్ని బట్టి చూస్తే ఉత్తరాయణ కాలములో పోయిన పాపులందరికీ మోక్షం వస్తుందా, దక్షిణాయన కాలంలో పోయినటువంటి మరి ఎందరో మహానుభావులందరూ కూడా మరి మళ్ళీ పునర్జన్మలు పొందుతూ ఉంటారా, లేకపోతే ఏమిటి అనేది మనం గుర్తించాలి. ఇక్కడ చెప్పిన విధానం అది కాదు. ఈ కాలానికి వర్తించి మాత్రం కాదు. ఇక్కడ ఉత్తరాయణం మంచిదే, కానీ ఉత్తరాయణం మంచిదైనప్పటికి కూడా అసలైన ఉత్తరాయణం ఎక్కడుండాలి అంటే జీవుని యొక్క స్థితి ఉత్తరాయణ కాలంలో ఉండాలి. ఉత్తరాయణము అంటే ఊర్ధ్వగతి అని అర్థము, అంటే పై మార్గము అని అర్థము. ఊర్ధ్వగతిలో జీవుడు పయనించే మార్గమే ఉత్తరాయణం. అలాగే దక్షిణాయనము అంటే అధమ మార్గము, అధో మార్గము, అంటే క్రింది మార్గము గుండా జీవుడు పయనించే మార్గమే దక్షిణాయనము. ఈ రెండు మార్గాలు కూడా జీవుడికి దేహములోనే ఏర్పడ్డాయి. ఈ దేహమునందున్నటువంటి జీవుడు ఉత్తరాభిముఖంగా అంటే ఊర్ధ్వముఖంగా కనుక చలిస్తే, ఊర్ధ్వముఖంగా పయనిస్తే కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు
ముఖంగా కనుక దేహత్యాగం చేస్తే అతను ఉత్తమమైనటువంటి గతిని అంటే బ్రహ్మమును పొంది తిరిగి రారు అన్నారు అటువంటి బ్రహ్మోపాసకులు. ఈ ఊర్ధ్వగతిని పయనిస్తున్నటువంటి జీవుడికి కొన్ని ఇక్కడ వారిని తెలియచేస్తూ, వారి యొక్క స్థితిని తెలియచేస్తూ, అగ్ని, ప్రకాశము, పగలు, శుక్లపక్షము ఇవన్నీ కూడా ప్రకాశవంతమైన వాటిని తెలియజేసేవి. అంటే జీవుని యొక్క స్థితి అలా జ్ఞానపూర్వకంగా ఉంటుందన్నమాట. ఊర్ధ్వముఖంగా అతను ఊర్ధ్వగతిలో పోతూనే అతని యొక్క స్థితి కూడా ఎలా ఉంటుందంటే జ్ఞానత్వంతో తన్ను తాను తెలుసుకునేటువంటి ఆత్మస్థితిలో ఉంటాడు. పరమాత్మ యొక్క స్థితిని అవగాహన చేసుకున్నటువంటి వాడై ఉంటాడు. అటువంటి విధానములో ఉండగా ఏ దేహములో ఉండేటువంటి జీవుడు పయనిస్తాడో అంటే దేహాన్ని విడిచిపెడతాడో అటువంటి వాడు తిరిగి మళ్ళీ జన్మకు రావాల్సిన అగత్యము లేదు, అంటే బ్రహ్మమును పొందుతాడని అర్థం. ఆ విధంగా కాకుండా జీవుడు అధో మార్గములో ప్రయాణిస్తున్నప్పుడు అంటే దక్షిణాయన మార్గంలో పోతూ ఇక్కడ ఏం చెప్పారు, పొగ, రాత్రి, కృష్ణపక్షము ఇవన్నీ కూడా అధమత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అంటే జీవుడి యొక్క స్థితి కూడా అజ్ఞాన దశలో ఉంటుందన్నమాట. అజ్ఞానంతో ఉంటూ జ్ఞానం తెలియకుండానే ఇతర మార్గాల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే జీవుడు అధో మార్గంలోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అతనికి మళ్ళా జన్మలు పొందేటువంటి అగత్యం ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఈ విధముగా జీవుడు యొక్క పయనమే ఇక్కడ మనకి సూచించారు తప్ప కాలము యొక్క ప్రమాణము కాదు అని గుర్తించాలి. ఉత్తరాయణము అనేది కాల ప్రమాణాన్ని బట్టి చూస్తే మంచిదే, ఆ కాలములో కనుక దేహాన్ని త్యాగం చేసే అవస్థ వస్తే మంచిదే. కానీ అసలైనటువంటి విధానము దేహాలయములో ఉండేటువంటి జీవుని యొక్క గతిని మనము తెలియచేస్తూ ఇక్కడ దక్షిణాయనం వైపు ఉన్నటువంటి జీవుని ఉత్తరాయణం వైపు తిప్పుకోవాలి అని దీనికి సూచన. మన యొక్క ప్రయాణం ఆసన్నమైనప్పుడు, ఈ దేహ వియోగ సమయం ఆసన్నమైనప్పుడు జీవుణ్ణి ఎప్పుడూ కూడా ఊర్ధ్వగతిలోనే ఉంచుకోవాలి, అంటే ఉత్తరాయణ మార్గంలోనే ఉంచుకోవాలి. అప్పుడు కూడా జీవుని యొక్క స్థితి ఎలా ఉండాలి అంటే ప్రకాశంగా ఉండాలి, అంటే జ్ఞానంతో ఉండాలి, వెలుగుతూ ఉండాలి, శుక్లపక్షంలా ఉన్నట్టుగా ఉండాలి. ఇలాగ అంతా ప్రకాశవంతంగా ఉండేటువంటి జీవుడు ఈ యొక్క ఊర్ధ్వ మార్గం గుండా మనకి ఈ దేహత్యాగం చేస్తే మళ్ళీ జన్మకు రాడు. అలాగే ఈ వైపు ఉన్నటువంటి దేహములో మన ఈ దేహరీత్యా కూడా చెబితే కంఠము నుంచి పై భాగం అంతా కూడా ఉత్తరాయణంగా చెప్తారు, కంఠము నుంచి దిగువ భాగం అంతా దక్షిణాయనంగా చెప్తారు. అందుకే జీవుడు ఎక్కడుంటాడు అంటే ఈ మనసే జీవుడు కనుక దక్షిణామూర్తి అని చెప్తారు ఆయన్ని. ఈ దక్షిణామూర్తిగా ఉండేటువంటి ఈ మనస్సు అనేటువంటి గురుడే ఈ జీవుడు ఎక్కడ ఉంటాడంటే కంఠం వద్ద కూర్చుని ఉంటాడట. ఎటువైపు చూస్తూ ఉంటాడు సహజంగా అంటే అధోముఖంగా చూస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు. కానీ దక్షిణామూర్తిగా ఉండేటువంటి జీవుని మనం పట్టి ఏం చేయాలి ప్రయత్నంతో యోగి ఏం చేస్తాడు, ఉత్తరాభిముఖంగా తిప్పుకుంటాడు. అంటే జీవుణ్ణి ఎప్పుడూ కూడా ఉత్తరాభిముఖంగా అంటే ఊర్ధ్వముఖంగా వాడిని తిప్పి సాధన చేయించాలి. అది ఉత్తరముఖంగా కూర్చుని సాధన చేస్తే మోక్షం అనే పదం అలా వచ్చింది. అంతే తప్ప కేవలము దేహాన్ని ఉత్తరాముఖంగా కూర్చోబెట్టి జీవుణ్ణి అధో మార్గంలో ఉంచితే ప్రయోజనమేమీ లేదు. కనుక ఉద్ధరించుకోవాల్సింది జీవుణ్ణి. దేహాన్ని ఏ ముఖంగా కూర్చోబెట్టినా ఉత్తరముఖంగా కూర్చోబెట్టడం మంచిదే, కానీ అంత మాత్రం సరిపోదు. లోపలున్న జీవుణ్ణి ఉత్తరాభిముఖం చేయాలి, అంటే ఆ యొక్క ఊర్ధ్వముఖంగా తిప్పుకోవాలి. తిప్పుకుని పైవైపుకి సాధన చేయించాలి. అది ఎవరికి సాధ్యము? యోగికి సాధ్యము. యోగి అలా అభ్యాసం చేస్తూ ఉంటాడు. అలా అభ్యాసము చేస్తూ ఈ దేహత్యాగం చేస్తూ ఉంటాడు. అలా దేహత్యాగం చేసిన వాడికి జన్మకొచ్చేటువంటి అగత్యము లేదు. అది ఉత్తరము యొక్క గొప్పతనం. అది ఆ విధంగా ఇప్పుడు లోకములో ఒక నానుడు ఉంది, చెప్తూ ఉంటారు. ఒక ముక్కోటి ఏకాదశి వస్తుంది పర్వదినం. ఈ ముక్కోటి ఏకాదశి అనే పర్వదినము నాడు ఎవరైనా సరే ఉత్తరముఖం ద్వారా భగవంతుని దర్శిస్తే వాడికి మోక్షము అని చెప్తారు. ఈ యొక్క పదము అక్షర సత్యమట, యథార్థమన్నారు. నిజమే. సరే, యథార్థం అని చెప్పి మనందరము ఆ యొక్క ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఆ సమయం చూసుకుని అందరము దేవాలయాలకు వెళ్ళిపోతున్నాం. అన్ని దేవాలయాల్లోనూ ఈ యొక్క అవకాశం కల్పిస్తారు. కావున ఆ విధంగా అన్ని దేవాలయాలకు వెళ్ళిపోయి ఆ రోజు మాత్రము అందరూ ఉత్తర ద్వారాన్ని తెరిపించుకుని ఉత్తర ద్వారం గుండా ఆలయంలో ఉండేటువంటి దైవాన్ని దర్శించి వచ్చేస్తున్నాం. కానీ మరలా వచ్చిన తర్వాత మరలా మనకి
మామూలు స్థితి, యథార్థ స్థితి, మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే ఉంటున్నాం. మనలో ఏ మార్పు లేదు, చేర్పు లేదు, ఏమీ జ్ఞాన పరిపక్వత లేదు. మరి ఏమిటండి దీనికి కారణం? మరి ఉత్తర ద్వారం గుండా భగవంతుని చూసినప్పుడు మోక్షం వచ్చేయాలి, ముక్తి కలగాలి. మరి అలా ఎన్నిసార్లు దర్శిస్తున్నాం? అలా దర్శించినందుకు మనకి ఎంత జ్ఞానం వృద్ధి అవ్వాలి, పోని మన యొక్క విధానం అంతా కూడా మార్పు రావాలి కదా. మరి ఏమీ రావటం లేదు సరికదా, పైపెచ్చి ఒక రకమైన సోమరితనం కూడా తెచ్చుకుంటున్నాం. ఉత్తర ద్వారం గుండా దేవుడు దర్శించేసాం, మనం ఎన్ని చేసినా పర్వాలేదు అనేటువంటి ఒక నిశ్చింత కూడా మానవుల్లో ఏర్పడుతూ ఉండొచ్చు కూడా. కానీ ఇక్కడ ఉత్తర ద్వారం అనే దానికి సరైన అర్థం తెలుసుకోగలిగి ఉండాలి. అది కూడా ఒక పర్వదినాన్ని చెప్పారు, ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల దేవతలు ఏకమైన రోజు అది. మరి 3 కోట్ల దేవతలు ఏకమవడం అంటే ఏకమైపోవడం, ఒక్కటైపోవడం అంటే ఆ 3 కోట్ల దేవతలు కూడా యథార్థముగా మన దేహములో కూడా ఉన్నారు. ఈ దేహమునందు సర్వము కూడా ఈ యొక్క బ్రహ్మాండం యొక్క రచన ఏదైతే ఉందో అదే దేహాలయం యొక్క రచన. ఈ దేవాలయములోనే మనలో ఉండే సర్వశక్తుల్ని కూడా ఏకము చేసి మనలో ఉండేటువంటి అన్ని రకాలు అంటే త్రిపుటి మూడింటిని కూడా ఏకం చేసి ఈ మనస్సుని, దృష్టిని, శ్వాసని అంటే భావాన్ని మూడింటిని కూడా కలుపుకొని అంటే ధ్యానము అంటే ధ్యానం అంటే యోగమే, యోగము, జ్ఞానము, భక్తి, ఈ మూడింటిని కలుపుకోవడమే త్రిపుటి అని చెప్పొచ్చు. అలానే మన యొక్క మనస్సుని అంటే మనసుకి ఉండే భావాన్ని, అలాగే దృష్టిని, ఈ శ్వాస యొక్క గతిని, ఈ మూడింటిని కూడా మనము ఒకే లైన్లోకి ఒకే విధానంలోకి ఏకము చేయగలిగితే అదే త్రిపుటి. ఈ 3 యోగాల్ని 3 స్థితుల్ని ఏకం చేసింది ముక్కోటి అంటే ఒకటి అయిపోయినటువంటి రోజు. అటువంటి 3 ఏకమైనప్పుడే చెయ్యాలి. ఆ మూడింటిని ఏకము చేసి ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని దర్శించాలి. ఉత్తర ద్వారం ఏది అంటే ఈ దేహాలయములో ఉండే ఊర్ధ్వ ద్వారమే ఉత్తర ద్వారము. ఊర్ధ్వములో జీవుడికి ఈ దేహములో ఉండేటువంటి ద్వారం ఏది అంటే అదే సహస్రార ద్వారం. అక్కడి నుంచే లోపలికి ప్రవేశించాడు, మళ్ళీ ఆ ద్వారము నుంచే బయటికి వెళ్ళాలి. ఆ ద్వారము ద్వారా భగవంతుని దర్శించిన వాడు అంటే ఆ ద్వారము ద్వారా బయటకు వెళ్ళి అంటే ఆ ద్వారము ద్వారా శరీరాన్ని త్యాగం చేస్తూ పరమాత్మ యొక్క అనుభూతిని పొందిన వాడెవ్వడో వాడికండి ముక్తి, వాడికి మోక్షము. అంతే తప్ప ఇక్కడిక్కడ ఈ దేవాలయాల్లో మనం ఇలా చేసి సరిపెట్టేసుకుంటే మరి అసలు ద్వారాన్ని ఎప్పుడు తెరిపించుకుంటావు? అసలు ద్వారాన్ని ఎప్పుడు పట్టుకుంటావు? ఆ ద్వారము ద్వారానే పరమాత్మ అనుభవాన్ని పొందాలని ఇక్కడ మనకి సూచన మాత్రంగా ఈ శ్లోకాల ద్వారా భగవానుడు తెలియచేశారు. కావున ఎప్పుడూ కూడా ఈ జీవుడు దేహాన్ని విడిచిపెట్టే సమయానికి ఈ గతిలోనే ఉండాలి, ఉత్తరాయణ మార్గములోనే ఉండాలి, ప్రకాశంగానే ఉండాలి, అంటే జ్ఞానపూర్వకంగానే ఉండాలి, ఆ పరమాత్మ యొక్క భక్తి భావనతోటే ఉండాలి. అలా మనము ఈ 3 యోగములను ఏకత్వ భావనతో ఉంటూ ఆ మార్గము ద్వారా అంటే ఆ యొక్క ద్వారాన్ని ఎప్పుడూ మనము నిత్య జీవితములో ఎప్పుడూ కూడా తడుతూ ఉండాలట. ఎందుకంటే ఆ సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే నువ్వు ఆ తలుపు దగ్గరికి వెళితే, అది ద్వారం కనుక తలుపు ఉంటుంది తప్పకుండా, లోపలికి వచ్చాము కనుక అప్పుడు దానికి ఒక రంధ్రం ఉండనే ఉంది, అదే బ్రహ్మరంధ్రము అన్నారు. ఆ ద్వారము ద్వారానే జీవుడు దేహాలయంలో ప్రవేశమైనాడు. మరి ప్రవేశమైన తర్వాత మనం మరిచిపోయి ఆ వచ్చిన గతి మరిచిపోయి ఈ ఉన్నటువంటి దేహముతో తాదాత్మ్యమైనటువంటి మాయా స్వభావం ఏర్పడడం వల్ల ఆ ద్వారము ముడుచుకుపోయింది అని చెప్తారు, మూసుకుపోయింది అంటారు. అదే మాడు అని చెప్తాం మనం. అయితే ఆ ద్వారాన్ని ఇప్పటికిప్పుడు జీవుడు దేహము యొక్క వియోగ సమయములో తెరిపించుకోవడం అనేది అసాధ్యము, కష్టము. కావున మరి ఏం చేయాలంటే జీవితము సక్రమంగా ఉన్నప్పుడే, అన్నీ సవ్యముగా ఉన్నప్పుడే, ఆరోగ్యవంతుడై ఉన్నప్పుడే యోగాభ్యాసము ద్వారా జ్ఞానపూర్వకమైనటువంటి భావన ద్వారా ఎప్పటికప్పుడు ఆ ద్వారాన్ని తడుతూనే ఉండాలి, దాన్ని తెరిపించుకుంటూనే ఉండాలి. ఎప్పుడూ ఆ ప్రయాణం అలవాటైన వాడుగానే ఉండాలి. అప్పుడే వాడికి సునాయాసంగా ఆ సమయం ఆసన్నమైపోయినప్పుడు అలవాటుగా ఆ దారిలోకి వెళ్ళిపోతాడు, పొరపాటు కూడా చేయడు. అంటే ఆ దారి ఎప్పుడూ అలవాటైన దారి కనుక, రోజు తాను చేస్తున్న దారి అదే కనుక, తాను వెళుతున్నటువంటి దారి అదయ్యే ఉంది కనుక ఆ దారిలోకి వెళ్ళిపోతాడు. అంటే మరణం అనేది అందరికీ కూడా
ఒక రకమైనటువంటి విభ్రాంతిని కలిగించే సమయం, అది జీవుడికి భయం కలిగించే సమయం. అయినప్పటికీ కూడా యోగుల్లో ఉండే జీవుడు ఎట్టి భయాన్ని పొందకుండా నిర్భయుడై తనకు రోజు ఏ గతి అలవాటు పడి ఉన్నాడు కనుక ఆ దారిలోకి సునాయాసం గెలిపి దాని ద్వారా ఈ దేహాన్ని త్యాగం చేసి ఉత్తమమైనటువంటి గతిని పొంది మరల తిరిగిలో ఈ జన్మకు రానటువంటి అవస్థని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ విధంగా కాకుండా దక్షిణాయనములో కనుక దేహాన్ని విడిచిపెడితే అధో మార్గం ద్వారా అజ్ఞానంతో ఉంటూ కనుక ఈ లోకాన్ని కనుక ఈ దేహాన్ని కనుక విడిచిపెడితే మళ్ళీ తిరిగి జన్మకు రావాలని ఈ రెండు మార్గాల యొక్క వివరణ మనకిక్కడ తెలియచేశారు. శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ శుక్ల కృష్ణ మార్గములు రెండును ప్రపంచమున శాశ్వతముగా ఉన్నవి. ఒకటి ముక్తిని, మరొకటి పునర్జన్మమును కలగజేయును. కావున ఈ శుక్ల కృష్ణ మార్గములు రెండూ కూడా జగత్తులో శాశ్వతముగా ఉన్న మార్గములే. ఇదే చెప్పాలి అంటే ఉన్నత మార్గము, అధో మార్గము. ఒకటి శ్రేయస్సు, ఒకటి ప్రేయస్సు. ఒకటి ఉత్తమమైన మార్గము, ఒకటి అధోమైన మార్గము. ఇవి ఎప్పుడూ ఉన్నవే, సనాతనమే కనుక ఈ మార్గాలు, రెండు మార్గాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకటి ముక్తిని కలిగిస్తుంది, ఒకటి పునర్జన్మని కలిగిస్తూ ఉంటుంది. ఈ రెండు మార్గాల్లోని తెలుసుకుని దేన్ని మనం పట్టుకోవాలో ఆ మార్గం ద్వారా మనం ప్రయాణం చేసి దేహత్యాగము చేసి తద్వారా మనం ఉత్తమ గతిని పొందాలని పరమాత్మ యొక్క ఆదేశంగా మనం స్వీకరించాలి. దీన్ని మరికొంత భావాన్ని మనము వచ్చే భాగములో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.